సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికై ముఖ్యమంత్రి అవుతారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎమ్మెల్సీ అయి ఉండి కూడా లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికై ముఖ్యమంత్రి కావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోసయ్య గారు కూడా ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన కంటే ముందు 1980లలో మరొకరు కూడా శాసనమండలి సభ్యునిగా ఉండి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ చంద్రబాబు ఇద్దరు ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. రోసయ్య గారిది ఆయనది ఒకే జిల్లా కావటం యాదృచ్ఛికం. ఇంకో విషయం, గుంటూరు ఏసీ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఎన్టీఆర్ ఆయనకు రూమ్మేట్. అందుకే ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. ఇంతకీ ఆ సీఎం ఎవరు? కొన్ని క్లూస్. ఆయనది కులాంతర వివాహం. పేరు చివర రెడ్డి కూడా తీసేశారు. ఆయన అల్లుడు పేరు మోసిన సన్షైన్ అధిపతి గురువారెడ్డి.